ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నా. మీ మహాకృపను బట్టి గత దినమంతా కూడా ప్రభా కాపాడారు. మరొక దినం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈరోజు ఆయన ఉపవాసంతో విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చాం నాయన. ఈ యొక్క ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు నాయన, ఈ యొక్క మహా గొప్ప శుక్రవారం నాడు మీ పాద సన్నిధికి వచ్చాం తండ్రి. ఎవరైతే ఈ ఉదయకాలంలో మీతో ఏకీభవిస్తున్నారు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను బట్టి దీవించండి, మీ కృపను బట్టి ఆశ్రయించండి. ప్రతి అక్కరా ప్రతి అవసరం తీర్చండి. మరొక దినం చూస్తున్నామంటే కేవలం మీ కృప, మీ దయ, మీ కనికరం నాయన. ఈ దినమంతా కూడా ప్రభావ మీ కృప రక్షణ కృపణలో భద్రపరచండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదేవిధంగా మీ కృప రక్షణ కృపణలో భద్రపరచండి. ప్రతి అక్కరా ప్రతి అవసరం తీర్చండి. ఎవరైతే ఈరోజు పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యా నిండారుగా ఆశ్రయించండి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా నాయన కృపాక్షంతో నడిపించండి. అదేవిధంగా మరొక సంవత్సరం చూడడానికి మీరు ఇచ్చిన దయాకరణను బట్టి కృపను బట్టి అవుతుంది. ఈ దినమంతా ఈ సంవత్సరం అంతా బిడ్డలను దీవించండి ఆయన. ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆర్థిక సమస్యలను విడిపించండి, గొప్పగా దీవించండి. ఈ దినమంతా మీ కృప రక్షణ కృపను భద్రపరచమని, గొప్పగా ఉన్నతంగా సాధారణంగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.